ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వే ద్వారా కుటుంబాలు, పౌరుల వివరాలను సమగ్రంగా సేకరించి ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య సమాచారం వంటి అంశాలను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు. సేకరించిన డేటాను ఆర్టీజీఎస్ డేటా లేక్లో భద్రపరిచి భవిష్యత్తు విధాన నిర్ణయాలకు వినియోగించనున్నారు. సర్వే నిర్వహణ బాధ్యతను గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందికి అప్పగించారు. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేపడతారు. ఇక జిల్లా కలెక్టర్లు, ప్లానింగ్, ఆర్టీజీఎస్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెలాఖరు నుంచి సర్వే ప్రారంభమై నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్. జరుగుతోంది. ఏదైతే పరిపాలన సౌలభ్యం కొరకు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందించే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ నైతే కనుక అందుబాటులోకి తీసుకురావడం, ఆ ప్రత్యేక యాప్ లో కుటుంబ సమగ్ర సర్వే అనేది కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది అంటూ కూడా ఇటు ప్రభుత్వం దీంతో ఒక నిర్ణయం అనేది తీసుకుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రత్యేక యాప్ లో చూస్తున్నట్లయితే కనుక ప్రతి ఇంటింటికి వెళ్లి ఆ సర్వేలో భాగంగా కుటుంబ సభ్యుల వివరాలతో పాటు దానికి సంబంధించినటువంటి ఆధార్ లింకప్ వీటన్నిటినీ కూడా ఇటు ఈ యొక్క ప్రత్యేక యాప్ లో అయితే కనుక డేటాను అయితే పొందుపరుస్తారు. అయితే ఇక ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డుల ప్రక్రియతోటి ఇటు ప్రక్షాళన చేసినటువంటి నేపథ్యంలోనే, ఎందుకంటే స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురావడం, దీనికి సంబంధించి ఇక రేషన్ కార్డుల స్మార్ట్ కార్డులతోటి ఏదైతే అనర్హులు ఎవరైతే ఉంటారో వారిని అయితే ఇప్పటికే ఏరివేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక మరికొన్ని సంక్షేమ పథకాలకైతే కనుక చాలా వరకు కూడా అనర్హులు ఉన్నటువంటి వారిని అయితే కనుక ఈ యొక్క కుటుంబ సర్వే, సమగ్ర సర్వే ద్వారా అయితే కనుక వారి యొక్క డేటాని గుర్తించి వారిని ఆ డేటా నుంచి కూడా తీసివేసే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ప్రతి పేద సంబంధించినటువంటి మధ్యతరగతికి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క డేటా, ఏదైతే పథకం అందే విధంగా కూడా ఈ యొక్క డేటా అనేది ఈ ప్రత్యేక యాప్ లో అయితే పొందుపరుస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ నెలాఖరు నుంచి అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లోకి ఇక గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది అయితే కనుక ఇక అందుబాటులోకి ఏదైతే ప్రతి ఇంటింటికి తిరిగి దానికి సంబంధించినటువంటి ఇంట్లో ఎంతమంది ఉంటారో ఆ డేటాకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క యాప్ లో అయితే కనుక పొందుపరచనున్నట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా జియో ట్యాగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పరిపాలనా సౌలభ్యం కొరకు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఎంతవరకు వెళ్తున్నాయి ఏంటి అన్న దానిపై అయితే కనుక ఒక డేటా అనేది ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో ఒక జవాబుదారీతనంగా అయితే కనుక ప్రభుత్వానికి ఉండబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రైట్ సంతోష్, థ్యాంక్ యూ.